భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో నాటుసారా తయారీకి ఉపయోగించే ముడి సరుకును ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. పిచ్చుకలక తండాకు చెందిన బదావత్ కోటేశ్వరరావు, కొత్తగూడెం పెద్ద బజార్కు చెందిన సంజయ్ లడ్డబెల్లం పట్క తెచ్చి పిచ్చుకల తండా శివారు అటవీ ప్రాంతంలో నాటుసారా తయారు చేస్తున్నారన్నారు. కొత్తగూడెం ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్, మనుగూరు ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది అటవీ ప్రాంతంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 108 కేజీల బెల్లం, 5 కేజీల పటిక, 2 లీటర్ల నాటుసారా, అశోక్ లేలాండ్ ట్రక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. 100 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. కోటేశ్వరరావు, సంజయ్ లడ్డా మీద కేసు నమోదు చేసినట్లు మనుగూరు ఎక్సైజ్ సిఐ రాజిరెడ్డి తెలియజేశారు. వాచ్లో ఒక మినీ వ్యాను పట్టుబడ్డది. తర్వాత ఒక ముద్దాయి దొరికాడు. తర్వాత 108 కేజీల బెల్లం, తర్వాత 5 కేజీల పట్టిక, తర్వాత 2 లీటర్ల సారా కూడా దొరకడం జరిగింది. మిట్టగూడెం దగ్గర ఉన్న పిచ్చుకలపాడు అవుట్స్కట్స్లో దొరికింది. నేను కిషోర్ బాబు మనుగూరు ఎక్సైజ్ ఎస్ఐ, డిటిఎఫ్ ఎస్ఐ గారు గౌతమ్ గారు ఆధ్వర్యంలో మేమిద్దరం ఆధ్వర్యంలో రైడ్ జరిగింది. ఈఎస్ గారు జానయ్య గారు, తర్వాత కరంచంద్ ఏఎస్ గారు, మా సిఐ గారు రాజిరెడ్డి గారి ఆదేశాల మేరకు చేయడం జరిగింది. తర్వాత రాత్రి కూడా